కన్న తల్లే అమ్మా ఉప్పోటమోలే తల్లి గిర్రా తిరిగి రాదా మీద తల్లి వంటరా. ఏమైంది ఏమైంది మౌనిక? ఏమైంది? నా మాట వినే మౌనిక. ఇటు చూడే తమ్ముడిని పిలువన్నా. అయ్యో వాడు ఎక్కడున్నాడోనే. మౌనిక ఇటు చూడే. ఏం కూర అండివే? బెండకాయ కూర అండినా. ఊకే బెండకాయలు వంకాయలేనా? ఇంకా చికెన్ మటన్ వండితే ఏమైంది? ఊక నీసేనా నీసు? బెండకాయ కూర తింటే తెలివి బాగా పెరుగుతుందట. అంటే మీ అవ్వ నీకు చిన్నప్పటి నుంచి బెండకాయ కూర పెట్టలేదా? ఇగో దుకాణంలోకి పోయి ఉప్పు ప్యాకెట్ తెప్ప. ఉప్పు వచ్చింది. నువ్వు చేసే పనికి నేనెందుకే? ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. నువ్వే పోయి తెచ్చుకపో. మరి గింతంత కళ్యాణ కన్నా తెంపుకరాపో. పప్పు పో పెడతా. జీతగాని కింద పాలేరుగాడు అన్నట్టు నీ పనులని నాకు చెప్తానవేందే? పోయి తెచ్చుకపో. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఏయ్ నీ బట్టలన్నీ విండుకొని నా బట్టలని నానే వండ పెట్టినవేందే? నీ బట్టలు నేనెందుకు విండుతా? ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. పోయి పిండుకపో. లేవురా అంటే ఉంటేనారా? ఆ జేబులు ఉన్నాయట కదా ఇటీ. దేహే గివే పట్రా చిల్లర కొత్తలు. వచ్చేటప్పుడు ఆటో కిరాయి, పోయేటప్పుడు బస్ కిరాయి, కాలితే కడుపు ఖర్చు, దూపైతే నీళ్ళ ఖర్చు. అయినా రాజు ఇవన్నీ నీకు తెలుసు కదరా, కొత్తగా అడుగుతాను మళ్ళా. అరే తప్పుగా అనుకోవురా, నాకైతే నీదే నమ్మకం లేదురా. ఆ పైసలు ఇచ్చే కదా ఇక. మనిషివా గాడిదా? చెప్తే అర్థం కదా. బాటకు అడ్డంగా జరుగు. నాటకాలు చేస్తున్నావు అరా? ఏడాది కింద తీసుకున్నావు 7 రోజులకి ఇస్తా అని. కోపానికి రాకురా, ఏదో ఆవేశంలో మాట్లాడినా. అరే నీ పైసలు ఎట్టుకోరా, చెప్పనే పుట్ట చెప్తా. ఇంకెప్పుడు ఇస్తావురా? నీ 7 రోజులు 7 ఏళ్ళని నిండా తట్టిలేవు. ఇగో పైసలు ఇస్తా అన్నప్పుడు ఇస్తా. పిచ్చి కుక్క మడి ఎరి కుక్క మాట చేయకు. ఎవరిదాకా గాడి అన్నావు, ఇప్పుడు ఏమో కుక్క అంటున్నావు. ఇటువంటి మాటలు నువ్వు ఎన్ని నిడిచిపెట్టినా ఇయ్యాలైతే నేను నిడిచిపెట్టరా నేను ఇక. నీకు అన్నము ఎడతరా అయ్యో తెలియకన్నా బావా, నువ్వు కళ్ళు ఇట్లా చెప్పినట్టు. నువ్వు మీరు అత్తారని మీ చెల్లి చెప్పిందే ఇప్పుడు. ఇక నేను గవాన్ని ఎప్పుడు చెప్పినా? ఏం గత్తి కళ్ళుకి అల్లు దాటిపోవచ్చు కానీ ఎర్రమందుకైతే ఏ అల్లు ఉండదు. పోయి తేపో. ఈడాకెందుకు చెల్లే బావా, అక్కడికే పోయి తాగేదప్పా. ఎంతకి తెగించారా? అరే తమ్ముడు నువ్వేమంటారా? అదే పక్క పని అన్నీ తాగదాం పాపా. ఇదివరదాకానే కాదురా, తాగుడు తినుడుకు దూరం ఉండాలి, పనికి దగ్గర ఉండాలి అంటే. బావా ఆలస్యం అయితే పోదప్పా. చెల్లే పోయేతారా? ఇగో రూపాయి ఎక్కువైనా మంచిదే. మా వాళ్ళకు మంచి రుచున్న మందు తీసుకో. ఇంత గడ్డి మంది తీసుకుంటది, ఇంత గడ్డి మంది తీసుకుంటది. ఏంది? అదే గట్టి మందే తీసుకుంటా కానీ నువ్వు. ఓయ్ ఓయ్ నాకు ఇంట్లో ఉండే బుద్ధి అయితే లేదు. అయితే బయట పోయి ఉండవు. నాకెందుకు చెప్తాను? అది కాదు, మీ అమ్మ నన్ను రోజు తిడుతాంది. ఉత్త పుణ్యానికే గాయ గాయ ఎత్తాంది. చేయనీయరా, అదే మంచిదేనా? ఏంది మంచిదా? మీ అమ్మ నన్ను తిడతాందంటే నీకు కోపం వస్తలేదా? కోపం ఎందుకే? ఇన్ని రోజులు నేను చేయలేని పని కనీసం మా అమ్మనే చెప్తాను.
అరే మళ్ళీ మొన్న మీ అత్తమ్మ మీ ఇంటికి వస్తే నువ్వు మీ ఇంటికి ఎవరు రాడు ఎందుకురా? ఏ వాళ్ళంటే నాకు నచ్చదురా. వాళ్ళు ఏవట్టే నాకు ఈ గోసలన్నీ. అదే వాళ్ళే లేకుంటే నేను ఎంత మంచిగా నా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకురా వాళ్ళేం చేసారు? నా పెళ్ళాన్ని కన్నది వాళ్ళే గారా, నా పెళ్ళాన్ని కన్నది వాళ్ళే గారా. నేనేం చెప్పినా నువ్వేం చేసినా మోడదొప్పు మొక్కందానా? నేనేం చేసినా నీకు తాగొత్తాడు దెంప నన్ను కొట్టి చంపుతాను. చెప్పింది చేయనప్పుడు మోడదో పైసలు వేయద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్తాను. మళ్ళా పెట్టుకుంటున్నారా ప్రసాద్, నేను దీనికి ఆమ్లెట్ వేయని 3 కోడిగుడ్లు తెచ్చిచ్చిన. చెప్పింది చేయాలి కదా, చేయాలి. వేయలేదు ఆమ్లెట్. ఏదమ్మా గంత కాయసుకోతే 3 కోడిగుడ్లు వేసినప్పుడు ఆమ్లెట్ వేయచ్చు కదా మంచిగా. తెచ్చినవి ఉడకబెట్టిన గుడ్లు ఆమ్లెట్ అయిన నుంచి వేయాలి. ఏందే ఆ కాగితాన్ని పట్టుకుని అట్నే చూస్తాను. ఏం లేదు, నిన్న ఊరంతా గివి వంచిరు, నాకేమో చదువు రాదాయే అందుకే చూస్తానా. మనకు ఆ ఛాన్స్ లేదే. దేనికి? ఏంటిదట అది? అందమైన ఆడలకు అవార్డు ఇస్తారని ఇలా రాసి ఉన్నది. ఇంకేంది, నా కోసం అప్లై చేయి. చెప్పిన కదా మనకు ఆ ఛాన్స్ లేదని. పంపు పోతుందట నీళ్ళకు పోద్దా? అయ్యో పోదాం పాప, నేను మర్చిపోయినా. నీకు అన్ని నేను యాద్ చేస్తే తప్ప అదికి రావు. ఏందే గట్ల చూస్తున్నావు? ఇంకా ముందు ఎవరు లేని మా ప్రేమ పెళ్ళికి పెద్ద దిక్కై అడుగడుగున ఆశ్రయితున్నావు. నీ రుణం ఎట్లా తీసుకోవాలి? మాటలు పెద్ద పెద్దగానే మాట్లాడుతున్నావు కానీ పా. ఆగు, బిందె పట్టుకొత్తా. కొట్టి లేచినంతలా జల్దిన పోయి పైపులు చదువుతా. ఓ తమ్ముడా, నీ పెళ్ళవాడ బాయికాడ ఎట్లా ఏస్తాందిరా? తమ్ముడా నువ్వు పోరా, నేను ఊళ్ళో ఎవరన్నా తీసుకొస్తా. నువ్వెక్కడున్నావయ్యా, నేనెళ్ళి పోతా ఉన్నా. ఒక్కగాను ఒక్క బిడ్డ, మన బిడ్డ వాసినాదా నాద, నేను పోతా ఉన్నా. బతిక కాలం లేక పాయే భూమి మీద బతుక. ఏంది గీడ కూర్చొని బిత్తిరి సూపులు చూస్తాను? కాదే, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పు. నీ అవ్వయ్య నాకు ఏ పాటు పోసిరా నేను నా మీద గింతగానే ఎగురుతాను? ఇంకేం కావాలి నీకు? ఏం పోసిరే? పట్టుమని పైసలు పెట్టిర్రా, లేకపోతే ఇంట్లో పెట్టుకోమని ఇసురలు పెట్టిర్రా? ఏం పోసిరే మీ వాళ్ళు? నాకు ఏమి ఇచ్చిర్రు?